years in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ భారద్వాజ్ గారు ఫ్రమ్ ఫెడికస్ హాస్పిటల్ నుంచి. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ డైట్ పాటించండి. మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారా? అయితే ఈ డైట్ పాటించండి. కీటో డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లో కార్బ్ డైట్, నో క్యాలరీ డైట్ చాలా చూస్తూ ఉన్నాం మనం. నిజంగా ఒక వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి వీటన్నిటిలో ఏది పాటిస్తే వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు? ఒక డాక్టర్ అన్నం తినమని చెప్తారు, ఒకరు అసలు అన్నం తినొద్దని చెప్తారు, ఒకళ్ళు ఫ్రూట్స్ తినొచ్చు అంటారు, ఒకళ్ళు ఫ్రూట్స్ తినొద్దు అంటారు. మనకున్నదే చాలా తక్కువ టైం. ఈ గజిబిజి ఇంత ఫాస్ట్ లైఫ్ స్టైల్లో ఏది పాటించాలి క్లుప్తంగా, అండ్ అసలు వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ టు లాస్ వెయిట్ ఈరోజు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు లూజ్ వెయిట్, వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? అసలు ఎవరిని ఫాలో అవ్వాలో చెప్పండి యాజ్ అ డాక్టర్గా మీరు. రైట్. సో సింపుల్ అండి. మనము ఇంటర్నెట్ తీసుకుంటే ఇంటర్నెట్లో ఇప్పుడు చాట్ జీపీటీ, ఏఐ, గూగుల్, యూట్యూబ్, మోర్ ఇన్ఫర్మేషన్. ఏది ఫాలో అవ్వాలో తెలియదు. మీరు ఇంటర్నెట్ తీసుకుంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దాంట్లో 100 ఆర్టికల్స్ చూస్తే 99 రాంగ్ ఉంటాయి. రాంగ్ ఉంటాయా? మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అది చాట్ జీపీటీ తీసుకోండి, లేకపోతే గూగుల్ తీసుకోండి, లేకపోతే యూట్యూబ్ తీసుకోండి, ఇంకా రంబుల్, ఏమన్నా తీసుకోండి, మనకు ఆన్లైన్లో ఉన్నది 100 ఇన్ఫర్మేషన్లో 99 ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అంటే నాన్ ప్రొఫెషనల్ పీపుల్ జనరేట్ చేసే ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్ననే చాట్ జీపీటీతో ఒక చిన్న టెస్ట్ చేశాను అనమాట. సో పైథాన్ నేర్చుకుంటున్నా. పైథాన్లో మాడ్యూల్ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగాను. ఓకే. సో ఒరిజినల్ పైథాన్ సైట్లో మనకు మాడ్యూల్ అంటే ఏంటి అని ఉంటుంది. మనం ఒరిజినల్ సైట్లోకి పోకుండా చాట్ జీపీటీలోకి వెళ్ళి పైథాన్లో మాడ్యూల్ అంటే ఏంటి అని అడిగితే మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే పైథాన్ ఒరిజినల్ సైట్లో ఉన్నదానికంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అసలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ అని మళ్ళీ చాట్ జీపీటీ క్వశ్చన్, అది ఒక 100 వెబ్సైట్లు చూపించింది. ఓకే. ఆ 100 వెబ్సైట్లో ప్రాబ్లం ఏంటంటే 100 వెబ్సైట్లో తప్పు ఉంది. సో ఈ చాట్ జీపీటీలు ఏం చేస్తాయంటే ఏదైతే రిపీటెడ్గా చెప్తారో, ఏవైతే ఎక్కువ చెప్తారో అదే వస్తుంది, కానీ ఒరిజినల్ అనేది రాదు. నేను మళ్ళీ అడిగాను, నువ్వు పైథాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి చెప్పు నాకు మాడ్యూల్ అంటే ఏంటి, పైథాన్లో మాడ్యూల్ అంటే, మళ్ళీ రాంగ్ ఇచ్చింది. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఎవరు ఎక్కువ మళ్ళీ చెప్తూ రిపీటెడ్గా ఉంటారు అదే మనకు గూగుల్లో కానీ ఈవెన్ చాట్ జీపీటీలో కానీ ఏఐ కూడా అదే చెప్తుంది అనమాట. సో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్లో 99% రాంగ్ ఇన్ఫర్మేషన్. పాతకాలానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనకు ఒరిజినల్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంది. పాతకాలంలో మనం ఒక సైంటిస్ట్ ఏం చెప్తున్నాడని తెలుసుకోవడం కష్టం, బట్ ఇప్పుడు చాలా ఈజీ. హూ ఇస్ ద టాప్ సైంటిస్ట్ ఇన్ లూజింగ్ వెయిట్ అని కొడితే ఒక సైంటిస్ట్, 2 సైంటిస్ట్, వాళ్ళు రాసిన బుక్స్ ఉంటాయి, వాళ్ళు రాసిన బ్లాగ్స్ ఉంటాయి. సింపుల్గా మీరు చేయాల్సింది ఏదైనా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాల్సి అంటే గూగుల్లోకి చాట్ జీపీటీలోకి వెళ్ళకుండా మనకు వేరే ఉన్నాయన్నమాట. సో గూగుల్ స్కాలర్ అని ఒకటి ఉంది. సో ఇట్లాంటి దాంట్లోకి వెళ్ళి చెక్ చేయాలన్నమాట. దీస్ ఆర్ ద కరెక్ట్ వెబ్సైట్. సో మనము ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎవరు టాప్ సైంటిస్ట్ అని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫాలో కావడం చాలా ఈజీ. ఇప్పుడు పాతకాలంలో కష్టంగా ఉండే. సో ఇవి మానేసి గూగుల్ స్కాలర్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి ఫాలో కావడం బెటర్ అనమాట ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు 1 by 1 మాట్లాడుకుందాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటున్నారు కొంతమంది. 16:8 మన డేని డివైడ్ చేసుకుంటే 8 hours తినండి, 16 hours ఫాస్ట్ చేయండి అని చెప్పి, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వెయిట్ లాస్లో? దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నారంటే బేసిక్గా మనం సైంటిఫిక్గా చెప్పాలంటే 2 పదాలు యూజ్ చేస్తాం అనమాట. ఒకటి క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాం, ఒకటి టైం రిస్ట్రిక్షన్ అంటాం. సో మీరు చెప్పేది టైం రిస్ట్రిక్షన్. ఈ టైం రిస్ట్రిక్షన్లో మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాయి. టైం రిస్ట్రిక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే
మనకు ఇన్ని రోజులు ఏమి తినాలి, ఏం తినకూడదు ఇది మాత్రమే ఉన్నింది. మనకు సచిన్ పాండా అని ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఆయన ఇండియన్ సైంటిస్ట్. ఆయన దేనిపైన రీసెర్చ్ చేశారంటే బయోలాజికల్ రిథమ్. అంటే ఒక మనిషి 24 అవర్స్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలని సైంటిస్ట్. ఈయన బాబా కాదు, లేకపోతే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు. 10 దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చి ప్రజెంట్ చేసే, మీరు డైరెక్ట్ వెళ్ళండి సచిన్ పాండా అనుకుంటండి. ఆయన సైంటిస్ట్. ఈ సచిన్ పాండాని ప్రపంచంలో ఉన్న ప్రతి బయాలజికల్ సైంటిస్ట్ ఫాలో అవుతారు. ఎందుకంటే వెయిట్ లాస్ లింక్ టు బయాలజికల్ రిథమ్, లేకపోతే స్లీప్ లింక్ టు బయాలజికల్ రిథమ్, ఎక్సర్సైజ్ లింక్ టు బయాలజికల్ రిథమ్. సో ఈయన ఏం చెప్తారంటే బయాలజికల్ రిథమ్ అంటే ఏంటి? బయాలజికల్ రిథమ్ అంటే మనం 24 అవర్స్లో ఎప్పుడు ఏం పని చేయాలి, ఎప్పుడు ఏ టైంలో నిద్రపోవాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి అనేది బయాలజికల్ రిథమ్. 24 అవర్స్లో ఏ టైంలో ఏం చేయాలనే దాన్ని బయాలజికల్ రిథమ్ అంటారు. దానిపైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్. సో ఈ టైంలో పడుకోవాలి, ఈ టైంలో తినాలి, ఈ టైంలో వర్క్ చేసుకోవాలి. ఓకే, యా. ఆయన చెప్పిన కాన్సెప్ట్స్ ఏంటంటే మీరు చెప్పింది టైం రిస్ట్రిక్షన్, ఏ టైంలో రిస్ట్రిక్ట్ చేయాలి ఆయన సింపుల్గా చెప్తాడు. సూర్యుడు మనం దీని గురించి తెలుసుకోవాలంటే మన ఎవల్యూషన్లోకి వెళ్ళాలి. ఎవల్యూషన్ అంటే కోతి నుంచి మనిషి ఎలా వచ్చాడు. మళ్ళీ చాలా మంది కామెంట్స్ పెడతారు, సార్ మీరు కాదు డార్విన్ సిద్ధాంతాన్ని ఎందుకు మాట్లాడతారు, డార్విన్ లేడు, మీరు బైబిల్ని ఫాలో అవ్వండి. లాస్ట్ టైం ఇట్లానే వచ్చింది. సో బట్ వి విల్ డిస్కస్ ఓన్లీ సైంటిఫిక్ థింగ్స్ హియర్. సో మనిషి కోతి నుంచి మనిషిగా ఎప్పుడు మారాడు అంటే 3,50,000 సంవత్సరాల ముందు. అంతకు ముందు కూడా మనిషి వేరే రూపంలోనే, కోతుల రూపం, రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉండే. కోతి మనిషిగా మారింది 3,50,000 సంవత్సరాల ముందు. 3,50,000 సంవత్సరాల నుంచి మొన్న 10,000 సంవత్సరాల వరకు, లేకపోతే 11,500 ఇయర్స్ వరకు మనుషులు ఎలా ఉండేవాళ్ళంటే ఆడవాళ్ళందరూ పోయి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆకులు, అలమలు, లేకపోతే గుడ్లు, చిన్న చిన్న పిట్టలు ఇవి తీసుకొని వచ్చు. మగవాళ్ళు హంటింగ్ పోయేవాళ్ళు. వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ 200-300 పీపుల్ కలిసి ఈవినింగ్ తిని పడుకునే వాళ్ళని. సో ఇది మన లైఫ్ స్టైల్. సో మన డిఎన్ఏ, హ్యూమన్ డిఎన్ఏ అనేది ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడింది. ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటే మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు, రైట్, ఎప్పుడు తినేవాళ్ళు, ఎప్పుడు లేసేవాళ్ళు, ఎప్పుడు పడుకునేవాళ్ళు. సో ఇదంతా బయాలజికల్ రిథమ్ అంటాం అనమాట. సో దీంట్లో మనం దీన్ని సైంటిఫిక్గా మార్చినప్పుడు, టైం రిస్ట్రిక్షన్, క్యాలరీ రిస్ట్రిక్షన్ తీసుకున్నప్పుడు ఏ టైంలో తినాలి. సింపుల్గా ఏంటంటే మనము పాతకాలంలో ఎప్పుడు లేసేవాళ్ళము, 7కో 8కో లేసేవాళ్ళం. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అందరూ అడవికి వెళ్ళేవాళ్ళు. అడవికి వెళ్ళేటప్పటికి ఎంత అవుతుంది, 10 o'clock అవుతుంది. సో ఒక జంతువుని కొట్టడానికి మధ్యాహ్నము అట్లా అవుతుంది అనమాట. మధ్యాహ్నము మంచి విగరస్గా ఉండేవాళ్ళు, అంటే బ్రెయిన్ సెన్సర్స్ అన్ని షార్ప్గా ఉండేవి, ఎందుకంటే ఆ టైంలో హంటింగ్ చేసేవాళ్ళు. సో ఇదంతా మళ్ళీ చెప్తాను ఎందుకు, ఇదంతా లింక్. సాయంత్రం వచ్చేటప్పటికి ఒక వేటని తీసుకొని వచ్చి అందరూ 6 o'clock 5 o'clock బాగా మీటుని కాల్చుకొని, లేకపోతే గుడ్లను తెచ్చుకొని, లేకపోతే ఆకులు, అలమలు తెచ్చుకొని తిని 7 o'clock మ్యాక్సిమం 6 to 7 మధ్యలో పడుకొని నిద్రపోయేవాళ్ళని. మనం హెల్దీగా ఉండాలంటే దీన్ని మిమిక్ చేయాలి. సో నేను రాసిన బుక్ కూడా అదే. బుక్ పేరు ఏంటంటే లివ్ లైక్ అన్ అనిమల్. లివ్ లైక్ అన్ అనిమల్ మీనింగ్ ఏంటంటే పాతకాలంలో మనం జంతువుల్లాగా బతికేటప్పుడు ఎలా బతికామో ఆ లైఫ్ స్టైల్ని మనం ఈ అర్బన్ సిటీలో ఎలా చేయాలనేది ఆ బుక్ అనమాట. సో దిస్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బయాలజికల్ రిథమ్. సో సచిన్ పాండా గారి ప్రకారం ఏంటంటే నువ్వు దాన్ని మిమిక్ చేయి. మిమిక్ చేయడం అంటే ఏంటి, సూర్యుడు ఉదయించిన తర్వాత అస్తమించే లోపల తిను, దట్ ఈస్ ద బెస్ట్ వే. సో అది 8 hours అని మనం తర్వాత పెట్టుకుని. సో దాన్ని ఇదేంటంటే కొంతమంది 12/12 అంటారు, అంటే 12 గంటలు తిను, 12 గంటలు ఎంటీ స్టమక్తో ఉండు, రైట్. కొంతమంది 8/16 అంటారు, 8 hours తిను, 16 hours ఫాస్టింగ్లో ఉండు. కొంతమంది 4/20 అంటారు, 4 hours తిను, 20 hours ఫాస్టింగ్ చేయి. ఓమెడ్ అంటాం, 1 meal a day, 1 hour తిను, 23 1/23 అంటాం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు ఇప్పుడు, 1 hour తినాలా, 1 hour తినాడు. ఓమెడ్ అంటే అదే కదా, 1 meal a day, 1 hour తినాలా, 1 hour
1 మీల్ ఏ డే అంటే లోపల తినండి మీరు. అలా కాదు. ఇప్పుడు జనరల్గా చాలా మందికి ఉన్న అపోహ అదే. యాక్చువల్గా కొంతమంది నేను 1 మీల్ ఏ డే చేస్తున్నా, 2 మీల్ ఏ డే చేస్తున్నా అంటే నువ్వు ఇంత తింటే సరిపోదు, చాలా ఎక్కువ తినాలి 1 మీల్ ఏ డే అన్న థాట్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మనం ఇప్పుడు రెండు ఉంటాయి వెయిట్ లాస్లో, క్యాలరీ రిస్ట్రిక్షన్, టైం రిస్ట్రిక్షన్. వీఆర్ టాకింగ్ అబౌట్ టైం రిస్ట్రిక్షన్. టైం గురించే మాట్లాడదాం. క్వాంటిటీలు అవన్నీ నెక్స్ట్ దానికి వస్తాయి. సో మీరు చెప్పిన పాయింట్ 8 hours తినండి అనేది టైం రిస్ట్రిక్షన్ కిందకి వస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనిషి పొద్దున తింటున్నాడు, మధ్యాహ్నం తింటున్నాడు, సాయంత్రం తింటున్నాడు, రాత్రి తింటున్నాడు, మధ్యలో స్నాక్స్ తింటున్నాము, టీ తాగుతున్నాము. ఇంతకాలం ఓన్లీ మిడ్ నైట్ బిర్యానీలే ఉండే, ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ బిర్యానీ. అంటే 24 hours తింటూనే ఉన్నాడు. 24 hours తినడంలో మళ్ళీ ఏంటి, ఈ 6 పూటల్లో 6 పూటల 7 పూట, ఈ 7 పూటల మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, బర్గర్లు, అంటే 24 hours తింటూనే ఉన్నాడు. సో మనిషి అనేవాడు టైం రిస్ట్రిక్షన్ అనేది చేయట్లేదు. టైం రిస్ట్రిక్షన్ ఎలా చేయాలంటే, ఎంతసేపు నువ్వు ఎంటీ స్టమక్తో ఉంటే, ఫాస్టింగ్లో ఉంటే నీకు అంతగా వెయిట్ లాస్ ఉంటుంది. ఎందుకు, ఇక్కడ వెయిట్ లాస్ మెకానిజం గురించి తెలుసుకోవాలి. వెయిట్ ఎప్పుడు లాస్ అవుతుంది అంటే, మనకు గ్లూకాగాన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు వెయిట్ అనేది లాస్ అవుతుంది. గ్లూకాగాన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ఫాస్టింగ్లో ఉంటేనే రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా తిన్నారు, తిన్న వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఫ్యాట్ బర్నింగ్ని స్టాప్ చేస్తుంది. తిన్న వెంటనే మీ బ్లడ్లో గ్లూకోజ్ వస్తుంది. ఈ గ్లూకోజ్ని, ఇన్సులిన్ రిలీజ్ అయిన వెంటనే ఈ గ్లూకోజ్, ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, ఈ గ్లూకోజ్ని మీ మజిల్స్లోకి తీసుకెళ్ళి, మీ బాడీలోకి తీసుకెళ్ళి ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది, లేకపోతే గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది, లేకపోతే కొలెస్ట్రాల్గా కన్వర్ట్ చేస్తుంది. గ్లైకోజన్గా కన్వర్ట్ అయింది మీ మజిల్స్లో స్టోర్ అవుతుంది. ఫ్యాట్గా కన్వర్ట్ అయింది, ట్రైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అయింది మీ స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది, ఫ్యాట్ లాగా, లేదంటే బెల్లీలో డిపాజిట్, విజరల్ ఫ్యాట్ అంటాం. కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయింది, హార్ట్లో డిపాజిట్ అవుతుంది. సో ఇన్సులిన్ అనే హార్మోన్, మీరు తిన్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్ ఇన్సులిన్. మీరు తినలేదు, ఒక 4 hours తినలేదు, మీ బాడీకి ఎనర్జీ కావాలి, ఎక్కడి నుంచి వస్తుందంటే, అప్పుడు ఇన్సులిన్కి ఆపోజిట్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, గ్లూకాగాన్ అనే హార్మోన్. ఈ గ్లూకాగాన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్, ఫాస్టింగ్లో ఉన్నప్పుడు. ఈ గ్లూకాగాన్ అనే హార్మోన్ బ్లడ్లోకి రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, త్రూ అవుట్ ది బాడీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ దగ్గరికి పోయి ఇది ఏం చేస్తుందంటే, లిపోలైసిస్ అంటామన్నమాట. లిపోలైసిస్ అంటే ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేసి ఆ ఫ్యాట్ నుంచి ఎనర్జీగా మారుతుంది. సో మీరు తగ్గాలి, వెయిట్ తగ్గాలంటే సింపుల్, ఎంతసేపు ఫాస్టింగ్ చేస్తే అంత ఫాస్ట్గా వెయిట్ తగ్గుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1/23 తీసుకోండి, అంటే 1 hour తింటున్నాం, 24 hours ఫాస్టింగ్. వీళ్ళలో మంచి ఫ్యాట్ లాస్ ఉంటుంది. 4/20 ఉంటుంది, వాళ్ళకంటే తక్కువ. 8/20, 8/16. సో మనం ఎంత ఫాస్టింగ్లో ఉంటే అంత గ్లూకాగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, అంత ఫ్యాట్ బ్రేక్ డౌన్ అవుతుంది, అంత త్వరగా యూ విల్ బి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఇవన్నీ ఐ విల్ అగ్రీ. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్నిసార్లు తిని, మనం 5 times 4 times ఎంతో తింటున్నాము, ఒక్కసారిగా ఇది మన బాడీ అడాప్ట్ చేసుకోగలుగుతుందా? నేను చాలా స్ట్రిక్ట్గా నేను ఈ రోజు నుంచి ఫాలో అవుతానంటే అది మనకి సూట్ అవుతుందా? మళ్ళీ ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం, వర్క్స్లో ఉంటారు, కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, అందరికీ వర్కౌట్ అవుతుందా ఇది అనేది? సో మొన్న ఒక వీడియో చూస్తున్నాను, ఒక తాత చెప్తాడనమాట యాంకర్కి, మేడం నేను January 1st నుంచి మందు మానేస్తున్నాను, December 31st నైట్ మాత్రం ఫుల్, అంటే December 30 నైట్ వరకు తాగి ఫస్ట్. అది చాలా డేంజరస్. ఒక్కసారిగా ఎప్పుడు కానీ మనం చేయకూడదు. మనకు కొంతమంది డైటీషియన్ల పైన చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఏంటి, వాళ్ళు చెప్పే డైట్ తప్పు కాదు, ఆ డ్యూరేషన్ అనేది తప్పు. ఏంటంటే ఒక వీడియోలో చూసాను నేను, ఆ డైటీషియన్ పైన మొత్తం అలిగేషన్స్ చేస్తుంది. అలిగేషన్స్ చేసేయడం ఏంటంటే ఆమె చెప్పిన డైట్ తప్పు కాదు. సో ఆ ప్రాసెస్ అనేది తప్పు. ప్రాసెస్ అనేది ఏంటంటే మనం స్లోగా అడాప్ట్ కావాలి. వెయిట్ లాస్ అనేది ఒక 6 months జర్నీ. 6 months టఫ్ జర్నీ, ఆ తర్వాత లైఫ్ లాంగ్ జర్నీనే. మీరు 6 months తర్వాత నేను ఇష్టం వచ్చింది తింటా అంటే కుదరదు. సో మనం సింపుల్గా ఒకటి ఉంటుంది, గెట్ హెల్దీ టు లూజ్ వెయిట్.
ఓకే. డోంట్ లూజ్ వెయిట్ టు గెట్ హెల్దీ. అంటే నువ్వు ఫస్ట్ హెల్దీ హ్యాబిట్స్ చేసుకుంటే ఆ హెల్దీ హ్యాబిట్స్ని జీవితాంతం పెట్టుకుంటే నీ వెయిట్ లాస్ మెయింటైన్ అవుతుంది తప్పితే నువ్వు ఏదో 6 నెలలు చేసి నన్ను వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత నేను హెల్దీగా మారదాను అది కాదు. ఫస్ట్ నువ్వు హెల్దీగా మారితే యాజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ హెల్దీ హ్యాబిట్స్ నువ్వుకి వెయిట్ లాస్ అనేది జరగాలన్నమాట. అది కరెక్ట్ పని. ఓకే. వెయిట్ లాస్ అనేది ఎప్పుడు మన బాడీని మనం పుట్టినప్పటి నుంచి మనకు పెట్టే వెన్న ముద్దల నుంచి అంటే రైస్ దాంట్లో ఏది వెన్న కలిపి పెడతారు లేకపోతే నెయ్యి కలిపి మన బాడీ అనేది అప్పటి నుంచే డ్యామేజ్ అనేది స్టార్ట్ అయింది. సో డ్యామేజే కదా, కార్బోహైడ్రేట్ తింటే డ్యామేజే బాడీకి వచ్చేది. అసలు కార్బ్స్ అవసరం లేదంటారా మన బాడీకి? వద్దాం ఈ టాపిక్ కంప్లీట్ చేసి నెక్స్ట్ చూద్దాము. సో బేసిక్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే మన బాడీని అట్ ఏ టైం 15% కంటే మోర్ మన బాడీ అనేది కార్బోహైడ్రేట్ మెటబాలిజం పైన రన్ అవుతుంది. ఒరిజినల్గా రన్ కావాల్సింది ఫ్యాట్ మెటబాలిజం. మనము ఎవల్యూషనరీ హిస్టరీ తీసుకున్నామా, హ్యూమన్ బీయింగ్ పుట్టినప్పటి నుంచి మొన్న 10,000 సంవత్సరాల వరకు మన బాడీ అంతా ఫ్యాట్ మెటబాలిజం పైనే రన్ అయ్యేది. ఈ 10,000 సంవత్సరాల నుంచే హ్యూమన్ బీయింగ్ చేంజ్ చేశాడన్నమాట. సో మన బాడీ అనేది ఫ్యాట్ మెటబాలిజం పైన రన్ కావాలి, కాకపోతే ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం పైన రన్ అవుతుంది. సో దీన్ని డ్యూయల్ మెటబాలిజం అంటాం అనమాట. కార్బోహైడ్రేట్ మెటబాలిజం మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, మన ఎవల్యూషన్ ఎందుకు ఇచ్చిందంటే ఎమర్జెన్సీస్లో యూజ్ చేసుకోవడానికి, రెగ్యులర్గా దానిపైనే ఉండమని కాదు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన బాడీ కార్బోహైడ్రేట్ పైన రన్ అయ్యేదాన్ని ఫ్యాట్ మెటబాలిజంలోకి స్విచ్ చేయాలి. ఈ స్విచ్చింగ్ అనేది ఓవర్ నైట్ జరగకూడదు, 1 మంత్ మినిమం 6 నెలలు జరగాలన్నమాట. ఈ 6 నెలల్లో మీ వెయిట్ లాస్ జర్నీ అనేది ఉండాలి. అట్ ఏ టైం మీరు 15% కంటే ఎక్కువ చేయండి. నేను చెప్పింది కాదు, ఇది వెయిట్ లాస్ సైంటిస్టుల గురించి చెప్పింది అన్నమాట. మ్యాట్ వాకర్ అని స్లీప్ సైంటిస్ట్ ఉన్నారు, అట్లా మనకు చాలామంది వెయిట్ లాస్ సైంటిస్టులు కూడా ఉన్నారనమాట. సో ఆ సైంటిస్టులు చెప్పేది ఏంటంటే అట్ ఏ టైం 15% కంటే ఎక్కువ మీ హ్యాబిట్స్ చేంజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ డే 100 grams కార్బోహైడ్రేట్ తీసుకున్నారనుకో, 85 grams స్విచ్ కండి. మీ బాడీ దానికి అడాప్ట్ అయిన తర్వాత మేబీ 1 month పట్టచ్చు, 15 days పట్టచ్చు. మీరు దాంతో కంఫర్టబుల్ అయిన తర్వాత ఇంకో 15% అంటే ఇంకో 15% తీసేస్తే 70% కార్బోహైడ్రేట్ తీసుకోండి, 70 grams కార్బోహైడ్రేట్. అట్లా ఎవ్రీ టైం మీ బాడీలో మీరు ఏమి చేంజ్ చేసినా 15% చేంజ్ చేసుకుంటూ వస్తే స్లోగా అడాప్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రైట్ వే. అంతేగాని రేపటి నుంచి నేను చేంజ్ అయిపోతున్నాను, రేపటి నుంచి నాకు 6 pack కావాలి, ఇవి కాదు. సో స్లోగా బాడీని కార్బోహైడ్రేట్ మెటబాలిజంలోంచి ఫ్యాట్ మెటబాలిజంలోకి స్విచ్ చేయడానికి 6 నెలలు టైం తీసుకోండి. సో అదే మేము చేస్తున్న ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ ఏంటంటే ఫిట్ ఇన్ 6. ప్రోగ్రామ్ పేరే ఫిట్ ఇన్ 6, క్రాష్ కోర్స్ కాదు. 6 monthsలో ఫ్రమ్ ఫ్యాట్ టు ఫిట్. సో అదే ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్. మినిమం 6 months అయినా మీరు హెల్దీ హ్యాబిట్స్ ఉంటే యాజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ దట్ యూ విల్ లూజ్ వెయిట్. వాట్ ఈస్ హెల్దీ హ్యాబిట్స్ అండ్ ఎవరైనా అప్లికబుల్ అవుతారా ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రాంలో? రైట్. హెల్దీ వెయిట్ లాస్ ఏం చేస్తాం 6 అంటే సింపుల్. ఈ కాలంలో 100 మందిని తీసుకుంటే, ఒబేసిటీ ఉన్న వాళ్ళని 100 మందిని తీసుకుంటే దీంట్లో ఆల్మోస్ట్ 99% మందికి వాళ్ళ చేతులారా చేసుకున్నది. ఓకే. ఇంకా 100లో ఒకరికి వాళ్ళకి ఏదైనా మెటబాలిక్ ప్రాబ్లం ఉండొచ్చు, జీన్ ప్రాబ్లం ఉండొచ్చు, జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, దానివల్ల వాళ్ళు ప్యాథలాజికల్గా కొంచెం లావుగా ఉండొచ్చు. బట్ 99 మంది వాళ్ళు చేసుకున్నది. ఈ చేసుకున్నది ఏంటి అంటే ఏమేం చేశారంటే 5. ఫస్ట్ ఇంప్రాపర్ డైట్, ఇంప్రాపర్ స్లీప్, lack of exercise, stress, లైఫ్లో స్ట్రెస్ ఉండడం, హ్యాబిట్స్ అంటే ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ. ఈ 5 వెయిట్ గెయిన్ కావడానికి మేజర్ ఏది అంటే డయట్. మీరు వెయిట్ పెరగాలన్నా వెయిట్ తగ్గాలన్నా 95% ఈజ్ డైట్. మీరు ఎక్సర్సైజ్ చేయండి, టైం నిద్రపోండి, స్ట్రెస్ లేకుండా లైఫ్లో ఉండండి, మంచి హ్యాబిట్స్ ఉండండి, ఇవంతా వెయిట్ లాస్లో ఓన్లీ 5%. ఓకే. మిగిలిన 95% డైట్. మీరు గన డైట్ ఫిక్స్ చేస్తే 90%, 100లో 95 మంది వెయిట్ లాస్ అయిపోతారు. ఓకే. అంత పవర్ మన ఫుడ్కే ఉందన్నమాట. ఫుడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
ప్రాబ్లం ఏంటంటే హెల్దీ ఫుడ్ అనుకొని చెత్త ఫుడ్ తింటున్నాం. ఈ చెత్త ఫుడ్ని హెల్దీ ఫుడ్ అని చెప్పింది ఎవరంటే ఈ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళే. ఓకే, రైట్. మనం ఏమంటారు అంటే చెత్త ఫుడ్ అంటే ఏంటంటారు? అంటే నార్మల్గా అందరికీ తెలిసింది ఏంటంటే సమ్ ఆయిలీ ఫుడ్స్ కానీ జంక్ కానీ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే మంచూరియాస్, నూడిల్స్, పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ పొటాటోస్ కానీ ఇంకా ఏమున్నాయి మనం హెల్దీ అనుకొని తిని మన ఆరోగ్యాన్ని ఇప్పుడు ఇవి అందరికీ తెలుసు, ఇవి అన్హెల్దీ అని తెలుసు అయినా తప్పదు. లైక్ అడిక్ట్ అవ్వడము, మనకి ఇన్స్టాంట్గా తినేలాగా దొరికేయాలి అప్పటికప్పుడు అలా అని చెప్పి చాలామంది అలవాటు పడుతుంటారు. అండ్ కొంతమంది కావాలని లైక్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఫుడ్ తినాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి అన్నట్టు కొంతమంది వాదన ఉంటుంది. సో ఇంకేం అవాయిడ్ చేయాలి అంటారు? హెల్దీ ఫుడ్ అంటే ఏంటంటే మనం సైంటిఫిక్గా థింక్ చేయాలి. మనకు వెయిట్ లాస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్. వెయిట్ గెయిన్ అవ్వడానికి. ఓకే. సో వెయిట్ లాస్ కావాలంటే కార్బోహైడ్రేట్ని కట్ చేయాలి. టైం రిస్ట్రిక్షన్, క్యాలరీ రిస్ట్రిక్షన్. టైం రిస్ట్రిక్షన్ అంటే ఏ టైంలో తినాలో ఆ టైంలో. మనం ఇందాక టైం మాట్లాడాము. వాట్ ఈస్ క్యాలరీ రిస్ట్రిక్షన్? క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటే మనం తినే ఫుడ్లో ఎంత క్యాలరీస్ ఉండాలి. సింపుల్. మనం ఎక్స్పెండిచర్ చేసేదానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే స్టోర్ అవుతాయి. ఓకే. మనం ఎక్స్పెండ్ చేసేదానికంటే తక్కువ క్యాలరీస్ తీసుకుంటే బర్న్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మన అందరి లైఫ్ స్టైల్ తీసుకుంటే డెస్క్టాప్ జాబ్ చేసే వాళ్ళే చాలా మంది ఉంటున్నారు. వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే మీరు చెప్పినట్టు 99% వాళ్ళే. ఇంకా లేదా ఒక 95%, 5% వాళ్ళకి సమ్ జెనెటిక్స్గా కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనుకుందాము. 100లో ఒక్కరికి మాత్రమే జెనెటిక్. 99 మంది ఓన్లీ డైట్. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు డైట్ అని అంటున్నాం మనం. మార్నింగ్ 10 to 7 జాబ్స్ చేసే వాళ్ళకి ఉదయాన్నే లేచి వండుకోలేరు, అప్పటికప్పుడు అక్కడ ఏది దొరికితే తినేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. మరి దీనికి ఎక్కడ ఏది స్టాప్ చేయాలి మరి బయట తినేప్పుడు? మీ బాడీకి తెలియదు మీకు టైం ఉందా, మీకు టైం లేదా, మీరు డెస్క్ దగ్గర జాబ్ చేస్తున్నారా, రాళ్ళు కొడుతున్నారా, మీ బాడీకి సంబంధం లేదు. మీ బాడీకి సంబంధం ఏంటంటే తినేదానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నావా, తక్కువ ఖర్చు పెడుతున్నావా. మనం ఇన్పుట్ కంటే అవుట్పుట్ తగ్గిందనుకోండి ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది, కొలెస్ట్రాల్ కింద స్టోర్ అవుతుంది. కొలెస్ట్రాల్ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది, ఫ్యాట్ కింద అయింది ఒబేసిటీ ఇస్తుంది. ఈ కొలెస్ట్రాల్ వల్ల అదేవిధంగా ఈ ఫ్యాట్ వల్ల కొన్ని వందల డిసీజెస్ వస్తాయి. దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. నువ్వు తినేది దానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటే ఫ్యాట్ అనేది కరుగుతుంది. ఏం తినచ్చా అప్పుడు? కొంతమంది అంటారు మేము జిమ్కి వెళ్తాము, కావాల్సింది తింటాము, జిమ్కి వెళ్తాము అని చెప్పి. అది ఓకేనా? ఆ పద్ధతి ఓకేనా? నో. నేనేం చెప్పాను, ఈ 5 ఏది ముఖ్యం? డైట్ ముఖ్యం. నువ్వు డైట్ అనేది 95%. నువ్వు దీన్ని ఫిక్స్ చేయకుండా నేను జిమ్ చేస్తాను అంటే 1% ఎఫెక్ట్ వెయిట్ లాస్లో. 95% వెయిట్ లాస్ డైటే. ఓకే. నువ్వు 95% దాన్ని వదిలేసి 1% దాన్ని పట్టుకుంటే ఏమీ రాదు. ఓకే. జిమ్కి పోవడం వల్ల ప్రపంచంలో ఎవ్వడు వెయిట్ తగ్గడు. వెయిట్ తగ్గడానికి అది హెల్ప్ చేస్తుంది తప్పితే దానివల్ల తగ్గడు. డైట్ వల్లే తగ్గుతారు. ఓకే. ఏం డైట్ అనేది ఇంపార్టెంట్. క్యాలరీ రిస్ట్రిక్టెడ్ డైట్. ఏంటి క్యాలరీ రిస్ట్రిక్టెడ్ డైట్ అంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్ తగ్గించడం, సెకండ్ ఫ్యాట్ తగ్గించడం. మనకు వచ్చే క్యాలరీస్ 2 దగ్గర నుంచే వస్తాయి. కార్బోహైడ్రేట్ నుంచి వస్తాయి, ఫ్యాట్ వస్తాయి. కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఏంటి అనే దగ్గరే మన వాళ్ళకు ప్రాబ్లం. మీరు ఇక్కడ అన్నం తినద్దు అని అన్నం తినద్దు అని ఏమైనా చెప్తారా? మీరు చెప్పబోతున్నారా? అన్నం తినకూడదు కాదు. సో కార్బోహైడ్రేట్ దేంట్లో ఉంటుందో అది తగ్గియాలి. ఇప్పుడు కార్బోహైడ్రేట్ దేంట్లో ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. మెయిన్గా 3 కేటగిరీస్ ఆఫ్ ఫుడ్ మనం తీసుకునే ఫుడ్లో 3 కేటగిరీస్ ఆఫ్ ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ షుగర్స్, జాగరీ, హనీ. హనీలో కూడా ఉంటున్నాయా? కార్బ్స్ ఉంటాయా హనీలో కూడా? ఈ 3 కార్బోహైడ్రేట్. ఈ 3 గ్రూప్స్ అని చెప్పాను కదా, షుగర్, జాగరీ, హనీ, ఇది ఒక గ్రూప్. నెక్స్ట్ గ్రూప్ ఏంటంటే సీరియల్స్ అండ్ మిల్లెట్స్. సీరియల్స్ అండ్ మిల్లెట్స్లోకి ఏంటంటే రైస్, వీట్, మేజ్, రాగి, జావా, బాజ్రా, రాగులు,
జొన్నలు, సద్దలు, అరికలు, కొర్రలు, అండుకొర్రలు ఇవంతా సీరియల్స్ అండ్ మిల్లెట్స్ కిందకి వస్తాయి. సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఫ్రూట్స్. ఈ 3 కేటగిరీస్ ఆఫ్ ఫుడ్స్లోనే కార్బోహైడ్రేట్ వస్తుంది హ్యూమన్ బీయింగ్కి. అంటే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్. వెజిటబుల్స్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది, 5% ఉంటుంది. దానివల్ల ఎక్సెస్ కాదు మనకు. మనం డంప్ చేసే కార్బోహైడ్రేట్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే షుగర్, జాగ్రీ, హనీ, సీరియల్స్ అండ్ మిల్లెట్స్, ఫ్రూట్స్. ఇవి కన్నా తగ్గిస్తే, ఈ 3 తగ్గిస్తే మనిషి అనేవాడు వెయిట్ లాస్ అవుతుంది. ఇది ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఫ్యాట్స్ తగ్గియాలి. ఫ్యాట్స్ తగ్గియాలంటే వెయిట్ లాస్, ఫ్యాట్ కూడా మనకు క్యాలరీస్ వచ్చేది 2 దగ్గర నుంచే. ఒకటి కార్బోహైడ్రేట్స్, ఒకటి ఫ్యాట్స్. ఓకే. ఇది కార్బోహైడ్రేట్ మనకు మేజర్గా వచ్చేది కార్బోహైడ్రేట్ నుంచి, ఫ్యాట్ కంటే. సో ఈ 3 కనుక కంట్రోల్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతారు. ఈ 3 కంట్రోల్ చేయకుండా ప్రపంచంలో ఎవ్వడు వెయిట్ లాస్ కారు. ఓకే, సింపుల్. మళ్ళీ ఫ్యాట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్యాట్స్? ఫ్యాట్స్ అంటే మనం తినేవి. ఏం తింటున్నాం? మీట్లో ఫ్యాట్ ఉంటుంది. బట్ ఫ్యాట్ ఈజ్ నాట్ ద మేజర్ థింగ్. మన డైట్లో వెయిట్ లాస్ కావడానికి కార్బోహైడ్రేట్ ఎఫెక్ట్ 90% ఉంటేనే ఫ్యాట్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ 10% ఉంటుంది. ఓకే. మేజర్ 90% ఆఫ్ ది ఎఫెక్ట్ అనేది కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ దేంట్లో ఉంటుంది అంటే ఈ 3 ఫుడ్ గ్రూప్స్. ఒకటి షుగర్, జాగ్రీ, హనీ, సీరియల్స్ అండ్ మిల్లెట్స్, ఫ్రూట్స్. ఈ 3 కంట్రోల్ చేయకుండా మీరు ప్రపంచంలో ఏమన్నా చేయండి, ఫ్యాట్ కంట్రోల్ చేయండి, లేకపోతే ఎక్సర్సైజ్ని బాగా చేయండి, నో ఎఫెక్ట్. ఈ 3 కంట్రోల్ చేస్తేనే యూ విల్ లూజ్ వెయిట్. అసలు ఏం తినాలండి? ఇప్పుడు కార్బ్స్ వదిలేయాలి, ఫ్యాట్స్ తగ్గించుకోవాలి, బట్ తినాల్సినవి ఏంటి? ఏం తినాలి? రైట్. ఫస్ట్ 3 times. ఇప్పుడు ఒబెసిటీ ఉన్న వాళ్ళు అంటే ఎవ్వరు డైట్లో కానీ లేకపోతే ఈ 1 meal a day 2 meal a day ఇలా చేసేవాళ్ళు లేరు అనుకుందాం. నార్మల్ బేసిక్ లెవెల్ నుంచి వెళ్తే 3 times తింటారు చాలామంది. 80% కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు 2 meal. ఇప్పుడు డాక్టర్స్ని ఎవరిని అడిగినా లేకపోతే సెలబ్స్ అడిగినా 1 meal a day అంటున్నారు. ఈ 3 times తినే వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది? రైట్, సింపుల్. మీరు 3 సార్లు తింటారా, 4 సార్లు తింటారా అనేది టైం రెస్ట్రిక్షన్. టైం రెస్ట్రిక్షన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. 10 to 6 or 10 to 7. రైట్. 1/23, 4/20, 8/16, 12/12. ఏది బెటర్ అయితే, సో ఏది ఎక్కువ ఫాస్టింగ్ ఇస్తే అది బెటర్. ఓకే. రైట్. 1/23తో కంపేర్ చేస్తే 12/12కి 1/23నే గుడ్. రైట్. మనం టైం రెస్ట్రిక్షన్ గురించి మాట్లాడాం. ఓకే. ఇప్పుడు క్యాలరీ రెస్ట్రిక్షన్లో మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే సీరియల్స్ అండ్ మిల్లెట్స్ తినద్దు అంటున్నారు, షుగర్, జాగ్రీ, హనీ తినద్దు అంటున్నారు, ఫ్రూట్స్ తినద్దు అంటున్నారు. ఇంకేం తినాలి? సింపుల్. ఫస్ట్ బాగా తినాల్సింది ఏంటంటే ఆకుకూరలు, కాయగూరలు, వెజిటబుల్స్. ఓకే. బకెట్ వెజిటబుల్స్ తినండి. ఏంటి ఉట్టిగానా? లైక్ సలాడ్ కర్రీస్ అలాగా? వితౌట్ రైస్ ఆర్ చపాతి ఏమీ లేకుండా తినది. మీరు దాన్ని ఎలా తింటారు అనేది మీ ఇష్టం. బకెట్ తినండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఇది మన వెజిటబుల్స్ అండ్ వెజిటబుల్స్లో మనకు ఆన్ అన్ యావరేజ్ 5% కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఆ వెజిటబుల్స్లో నుంచి వచ్చే 5% కార్బోహైడ్రేట్ మన బాడీకి ఎనఫ్. 5% సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏ మనిషికి అవసరం లేదు వెజిటబుల్స్లో. నెక్స్ట్ ఫుడ్ గ్రూప్ పల్సెస్, పప్పు దినుసులు. పప్పు దినుసుల్లో అరౌండ్ 60% కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఎక్కువ తినలేం దాన్ని. పప్పు దినుసులు అంటే పల్సెస్, మొలకలు అంటారు చూసారా, బాగా తినండి. దాంట్లో 60% దాని నుంచి వచ్చే కార్బోహైడ్రేట్ మనకు సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఫుడ్ గ్రూప్ మీట్. అన్ని రకాల మీట్ తినండి. బీఫ్ తినండి, పోర్క్ తినండి, చికెన్ తినండి, మటన్ తినండి, ఫిష్ తినండి, మీ ఇష్టం. ప్రపంచంలో నచ్చితే చైనా వాళ్ళు తినేవి కూడా అన్నీ తినండి. మీట్ నో ప్రాబ్లం, మీట్ ఎంతన్నా తినచ్చు. ఓకే. నెక్స్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మళ్ళీ రైస్ కాదు, అంటే వెజిటబుల్స్ నుంచి. అంటే అదే పెరుగన్నం నైట్ పెట్టేసుకొని మార్నింగ్ తినేయడం. దట్ కమ్స్ అండర్ సీరియల్స్ అండ్ మిల్లెట్స్. మళ్ళీ కార్బ్స్కి వెళ్ళిపోతుంది. ఓకే. అది కాకుండా మీరు గూగుల్లోకి వెళ్ళి హౌ టు మేక్ ఏ ఫర్మెంటెడ్ వెజిటబుల్ అని కొట్టండి. మీరు ఏ వెజిటబుల్ అన్నా ఫర్మెంటెడ్ ఫుడ్ గా మార్చచ్చు. ఏ వెజిటబుల్ జస్ట్ 2 minutes పని అది. మీకు కొన్ని 100,000 వీడియోస్ ఉన్నాయి. సవర్ క్రాట్ అంటాం, డిఫరెంట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ బాగా తినండి.
ఓకే, మీట్ తిండి, ఎగ్స్ తినండి. మీరు మానేయాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ దేంట్లో ఉంటుందో ఆ మూడు అవి తప్ప మిగిలినవన్నీ తినండి. ఓకే, ఈ తినడం కూడా ఏది 1/23 చేస్తే బెటర్. దేనికంటే 4/23 కంటే 4/20 కంటే 4/20 బెటర్. దేనికి 8/16 కంటే. సో మీరు ఏ స్కేల్లో ఉన్నారు, క్యాలరీ రిస్ట్రిక్షన్లో బెస్ట్ ఏది, అదేవిధంగా టైం రిస్ట్రిక్షన్లో బెస్ట్ ఏది, మీకు ఏది సూటబుల్ అయితే అది చేయండి. మీరు ఎంత మంచి స్కేల్లో ఉంటే అంత హెల్దీగా ఉంటారు, అంత వెయిట్ లాస్ క్విక్గా అవుతుంది. ఇప్పుడు ఈ వెయిట్ లాస్ లైక్ మీరు చెప్పిన 4/20 ఇవన్నీ కూడా అందరు చెయ్యొచ్చా అనేది నా క్వశ్చన్. 100లో 99 మంది చేయొచ్చు. షుగర్ పేషెంట్స్ చేయొచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా చేయొచ్చు, అందరూ చేయొచ్చు. షుగర్ అంటే ఏంటి? షుగర్ వచ్చిందే ఈ కార్బోహైడ్రేట్ తిని. మీరు షుగర్ తింటారు, తిని ఏమైందంటే మన ఇన్సులిన్ సెన్సిటివిటీ పోయింది. మీరు ఏదైనా ఒక పనిని ఎక్కువ చేస్తే ఏమవుతుంది, అది పనికి రాకుండా అయిపోతుంది. తిని మన కార్బోహైడ్రేట్ మెటబాలిజమే దెబ్బతినింది. దానికి మీరు ఏం చేస్తున్నారు, ఇన్సులిన్ బయటికి నుంచి తీసుకుంటున్నారు. మీ ఇన్సులిన్ పనిచేయక ఇన్సులిన్ బయటికి నుంచి తీసుకుంటారు. బయట నుంచి వచ్చిన ఇన్సులిన్ ఏం చేస్తుంది, మీరు ఆల్రెడీ బాగా కార్బోహైడ్రేట్ తింటున్నారు, ఇన్సులిన్ బయట నుంచి తీసుకుంటున్నారు. ఈ కార్బోహైడ్రేట్ అంతా ఏమవుతుంది, హార్ట్లో పోయి కొలెస్ట్రాల్గా మారుతుంది. బాడీలో స్కిన్ కింద ఫ్యాట్ లాగా మారుతుంది, పెరిఫెరల్ ఫ్యాట్ అంటాం. కడుపులో ఫ్యాట్ లాగా మారుతుంది, విజరల్ ఫ్యాట్ అంటాం. మజిల్లో గ్లైకోజన్ లాగా మారుతుంది. ఓకే, మీరు తినే ఫుడ్ బయట నుంచి ఇన్సులిన్ తీసుకుంటే మీ బ్లడ్లో నుంచి పోయి బాడీలో డిపాజిట్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే తిని ఇన్సులిన్ తీసుకోవడం కాదు, తినకుండా ఉండడమే సొల్యూషన్. ఓకే, అదే మెడిసిన్. మీరు గన కరెక్ట్ డైట్ పాటిస్తే 100 మందిని కన్నా మీరు డయాబెటిక్స్ని తీసుకుంటే 99 మందికి ఏ ప్రాబ్లం ఉండదు. మందులు లేకుండానే డయాబెటీస్ నేను ఇప్పుడు అదే అడగాలనుకుంటున్నాను. చాలా మంది షుగర్ రివర్స్ చేసుకోవచ్చు అని కొంతమంది ఓపెన్గా పబ్లిక్గానే చెప్తున్నారు. కొంతమంది అది చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఒకవేళ తగ్గినా కూడా. అసలు ఒక మనిషికి షుగర్ వచ్చాక తగ్గడం అనేది పాసిబుల్ అవుతుందా? మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా షుగర్ తగ్గించుకోవచ్చా? 100 మందిలో 99 మందికి తగ్గుతుంది షుగర్ వచ్చిన వాళ్ళకి. బట్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది వాళ్ళు, ఇట్లా ఈ డైట్స్ కానివ్వండి, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తలు కాదు, చాలా స్ట్రిక్ట్గా డైట్ చేయాలి. సో మీకేంటంటే కష్టపడందే ఏది రాదు. మీరు తింటాను, నా ఇష్టం వచ్చినట్టు తింటా, నా ఇష్టం వచ్చినట్టు పడుకుంటా అంటే వాళ్ళకు ఇట్లాంటి పాడ్కాస్ట్లు పనులు, వాళ్ళు ఇది టైం వేస్ట్ వాళ్ళకి. ఎవరైతే చేయగలరో వాళ్ళకు మాత్రమే ఇట్లాంటి పాడ్కాస్ట్. నా ఇష్టం వచ్చినట్టు తింటా, నా ఇష్టం వచ్చినట్టు పడుకుంటా, ఎక్సర్సైజ్ చేయను, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకుంటా, పాన్లు గుట్కాలు తింటా అంటే దిస్ ఇస్ నాట్ ద వాళ్ళకి టైం వేస్ట్ ఇదంతా. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మెన్ అనలేము, విమెన్ అనలేము, ఇట్స్ కల్చర్ లాగా అందరూ డ్రింక్ చేస్తున్నారు. షుగర్ ఉన్న వాళ్ళల్లో స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ అనేది ఎంత సివియారిటీ ఫేస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఫ్యూచర్లో? స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ చాలా సివియర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈవెన్ 1 పెగ్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డిటర్మెంటల్ టు హెల్త్. ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ స్లీప్. మ్యాట్ వాకర్ అని ఒక సైంటిస్ట్ ఉంటారు. ఒక్క పెగ్ ఆల్కహాల్ పర్ డే తీసుకుంటే స్లీప్ని ఎంత డిస్టర్బ్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ ఎంత పడిపోతుంది అనే సైంటిస్ట్, ఆయన బాబా కాదు, మ్యాట్ వాకర్. జస్ట్ టైప్ చేయండి గూగుల్లో, మ్యాట్ వాకర్ అనే సైంటిస్ట్. ఆయన బుక్స్ ఉన్నాయి, ఆయన పేపర్స్ ఉన్నాయి, ఆయన బ్లాగ్స్ ఉన్నాయి, సర్చ్ చేయండి. ఆయన ఏం చెప్తారంటే ఈవెన్ సింగిల్ పెగ్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డిటర్మెంటల్ టు హెల్త్. ఈరోజు మీరు ఒక పెగ్ ఆల్కహాల్ తీసుకొని పడుకుంటే దట్ ఈస్ నాట్ గుడ్ స్లీప్. మీ స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడైతే స్లీప్ డిస్టర్బ్ అవుతుందో ఫస్ట్ ఎఫెక్ట్ పడేది ఇమ్యూనిటీ. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ఆల్కహాల్ కానీ, టీ కానీ, కాఫీ కానీ, దీస్ ఆర్ ఆల్ డిటర్మెంటల్ టు హెల్త్. ఓకే ఓకే, ఆల్కహాల్ కానీ టీ ఆర్ కాఫీ కూడా కాఫీ కూడా ఏ పదార్థమైనా మనం నేచురల్గా తీసుకుంది. సో మన పూర్వీకులు ఎవ్వరు అంటే 10,000 సంవత్సరాల ముందు ఎవ్వరు ఆల్కహాల్ని తయారు చేసి తాగలేదు, ఎవ్వరు కాఫీని పొడి చేసుకొని తాగలేదు. ఈ కాఫీలు, టీలు ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయంటే ఈ 10,000 సంవత్సరాల నుంచే వచ్చినాయి. ఈ 10,000 సంవత్సరాల నుంచి
దీస్ ఆర్ ఆల్ ఎవల్యూషనలీ నావెల్ థింగ్స్ అంటాం అనమాట. అంటే మన ఎవల్యూషన్లో మన 100 కోట్ల సంవత్సరాల్లో ఏ హ్యూమన్ బీయింగ్ కానీ ఏ జంతువు కానీ ఈ పనులు చేయలేదు. ఈ 10,000 సంవత్సరాల్లో ఈ హ్యూమన్ బీయింగే చేశాడు. దానికి మనకు అడాప్టేషన్స్ లేవు, అంటే జెనెటిక్ అడాప్టేషన్స్ లేవు. సో దట్ బికమ్స్ డిటర్మెంటల్ అనమాట. ఓకే, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, న్యాచురల్గా కాకుండా ఏది తీసుకున్నా అని చెప్పి. మీరు సజెస్ట్ చేసిన డైట్ ప్రకారం కూడా మీరు ఎగ్స్ తినమంటున్నారు, మీట్ తినమంటున్నారు. నవేడేస్ మనం ఒక పౌల్ట్రీ ఇండస్ట్రీని తీసుకుంటే చికెన్ ఎలా పెరుగుతోంది, మనకి ఎలా వస్తుంది అనేది మనం చూస్తున్నాం. అందరికీ నాటుకోళ్ళు దొరకాలి, లేకపోతే మంచిగా ఎగ్స్ అవన్నీ ఉండాలి అంటే అది కూడా పాసిబిలిటీ లేదు. మరి ఇది ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? మనం అటు కార్బ్స్ మానేసాము, సిరియల్స్ ఇవన్నీ తినట్లేదు. దెన్ ఇక్కడ బ్యాలెన్స్ చేయాలంటే దీనివల్ల చెప్తున్నారు కదా, చిన్నపిల్లల్లో త్వరగా మెచ్యూర్ అవుతున్నారు వీటి వల్ల, ఈ ఫుడ్ వల్ల అని చెప్పి. మరి హౌ టు బ్యాలెన్స్ దీస్ థింగ్స్? మనకు వీలైనంత వరకు ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేయాలి. కార్బోహైడ్రేట్ తగ్గియడం అనేది మన చేతిలో ఉంది, రైట్? సో అదేవిధంగా మనకు మీట్ కావాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఆర్గానిక్ మీట్. ఆర్గానిక్ మీట్ అంటే ఏదైనా అడవి నుంచి వచ్చింది, లేకపోతే ఆర్గానిక్ ఫుడ్స్ వేసి పెంచిన మీట్. అది ఫస్ట్ ప్రిఫరెన్స్. అది దొరకకపోతే తినాలి. ఓకే, మీకు మీట్ దొరకలేదు అనుకోండి, కార్బోహైడ్రేట్ తింటారు, రైట్? ఏమీ దొరకలేదు, ఓన్లీ షుగరే దొరికింది, అదే తింటారు. అదే తింటాము. మీకు ఇప్పుడు చాయిస్ ఉంది, మీకు మీట్ ఉంది, షుగర్ ఉంది. యూ హ్యావ్ టు ఈట్ మీట్ టు బీ హెల్దీ. మనకు దొరికిన దాంట్లో విచ్ ఇస్ ద బెస్ట్, మనకు దొరికిన దాంట్లో అన్హెల్దీ థింగ్స్ ఎన్ని అవాయిడ్ చేయగలమని చేయడు. సో ఎవరన్నా ఒక అడవిలో ఉన్నాడు, వాడిని ఒక రూమ్లోకి తీసుకొని వచ్చి వాడికి ఓన్లీ షుగరే పెట్టారు, తినకపోతే చస్తాడు, తింటాడు. ఏమి తినకపోవడం కంటే ఏదో తినడం బెటర్. లైఫ్ అనేది సస్టైన్ అవ్వాలి కాబట్టి అంతే. సో మనకున్న సర్కమ్స్టెన్సెస్లో మనకు దొరికే దాంట్లో వాట్ ఈస్ బెస్ట్, వాట్ ఈస్ ద హెల్తీ థింగ్ అనేది చూస్ చేసుకోవాలి. సో మన వాళ్ళకి ఏంటంటే ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో పాసిబిలిటీస్ కాకుండా ఏదైతే పాయింట్ రైస్ చేసి అందరు కాన్సన్ట్రేషన్ అటువైపు వెళ్ళేలా చూస్తూ ఉంటారు కదా. ఏదైనా చికెన్ తినమని చెప్తే ఇప్పుడు వాటికి సమ్ ఏమంటారు గ్రోత్ హార్మోన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. దానివల్ల ప్యూబర్టీ త్వరగా వస్తుంది, అందరికీ డిసీజ్ వస్తున్నాయి అంటారు. లేకపోతే గోట్ అలా ఏమైనా తినమంటే అవి కాస్ట్ కదా, మీరేమైనా తెచ్చిస్తారో, ఒక సామాన్య మానవుడు ఎలా తినగలుగుతాడు అని అడుగుతూ ఉంటారు. సో ఆరోగ్యం ఉండాలి, అన్నీ కావాలి అంటే అన్నీ కావాలి అనేది కూడా పాసిబిలిటీ ఉండదు. కాబట్టి మన సరౌండింగ్స్లో, మన చుట్టుపక్కల. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏది తీసుకున్నా ఇప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, మేబీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఓన్గా పండించుకోవడమా లేకపోతే తక్కువ పెస్టిసైడ్స్ వేయడమా అది ఓకే. కానీ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మీరు చెప్పిన ఆర్గానిక్, మనం మాట్లాడుకునే ఆర్గానిక్ ఫామ్లో ఆర్గానిక్ వేలో పండించినవి పెంచినవి తినాలి అంటే నిజంగా ఒక యావరేజ్ శాలరీ వచ్చే వాళ్ళ శాలరీ మొత్తం తిండి కోసమే ఖర్చు పెట్టినా కానీ ఇంకా వాళ్ళంత కుటుంబానికి సరిపడ ఫుడ్ అనేది తెచ్చుకోలేరు. మనం బయటికి వెళ్ళిన స్టోర్లో ఎప్పుడైనా మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, ఒకవైపు ఆర్గానిక్ ఫుడ్ అని పెడుతుంటారు, చిన్న చిన్న పొటాటోస్ కానివ్వండి ఏవైనా, ఆ ఆర్గానిక్ కాదో కూడా తెలీదు. ఇలా హెల్త్ కాన్షియస్ ఉన్నప్పుడు మనం ఆర్గానిక్ అనే కొంటాము, బట్ దానివల్ల ఎంత హెల్త్ బెనిఫిట్ అవుతుందో కూడా మనకు తెలియదు. సో ఇక్కడ చాయిస్ లేదు హైదరాబాద్లో. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్లో వాళ్ళు ఏది పెడితే మనం అదే తినాలి, వాళ్ళు ఆర్గానిక్ చెప్తే నమ్మి తీసుకోవాలి. బట్ విలేజెస్లో కానీ కొంచెం టైం ఇచ్చి వాళ్ళు ఓన్గా సమ్ ఫార్మ్స్ పెంచుకునే వాళ్ళకి కానీ ఒక ఆప్షన్ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఉరుకుల పరుగుల లైఫ్లో ఇవన్నీ చూసుకొని వెళ్ళాలంటే బాస్ తిట్టేస్తాడు, రోజు లేట్గా వెళ్ళడం, ప్రొడక్టివిటీ తగ్గిపోయిందని చెప్పి. సో ఈ ఇష్యూస్ కూడా ఎవాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? సార్ చెప్పినట్టు షుగర్ ఉంటే షుగరే తింటాం, ఒకవేళ ఏది అవైలబిలిటీ ఉంటే అది తింటాం, మనకి ఏది బెస్ట్ ఆ టైంలో ఏది హెల్దీగా అనిపిస్తుంది అన్నిట్లో చూస్ చేసుకుంటే అని తిని ముందుకు వెళ్ళడమే. యాజ్ ఎ డాక్టర్గా మీ వరకు వచ్చి ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను. క్రాష్ కోర్సులు, నాకు నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది, నేను ఇంత వెయిట్ తగ్గాలి, లేదా పెళ్ళి ఉంది టమ్మీ తగ్గాలి, ఇంకేదో ఉంది ఇక్కడ ఎక్కడెక్కడో ఫ్యాట్ ఉంది అది తగ్గాలి, ఇది కరెక్టేనా?
కరెక్ట్ కాదని అందరికీ తెలుసు, కానీ అదే చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో? రైట్, మన బాడీ దేనికన్నా చేయడానికి అడాప్ట్ కావాలంటే 6 months పడుతుంది. ఎవ్రీ టైం మనం చేసే చేంజెస్ 15% ఉండాలి. 15% మీ డైట్లో చేంజ్ చేయండి, దానికి సస్టైన్ కండి. తర్వాత మళ్ళీ 15% చేయండి. మేబీ 15% చేంజ్ చేసిన తర్వాత మీ బాడీ దానికి అడాప్ట్ కావాలంటే 1 month పట్టచ్చు. కొంతమందికి మెటబాలిజం బాగాలేకపోతే సివియర్ కండిషన్స్లో 2 months పట్టచ్చు. 2 months తర్వాత మళ్ళీ తగ్గియాలి. అంతే తప్పితే మీరు సడన్గా చేస్తే ఫస్ట్ అనేది చెయ్యలేరు, ఇంపాసిబుల్. నేను మొన్ననే ఒక వీడియో చూశాను, ఒక డైటీషియన్ 2 months లోపల వెయిట్ తగ్గిస్తానని ఒక ఆమెను తీసుకున్నారు. ఈమె చెప్పిన డైట్ అంతా కరెక్టే, బట్ ఎప్పుడైతే 2 monthsలో చేయాలని ట్రై చేస్తారో ఆమెకు హెడ్ ఏక్స్ రావడము, రైట్, నాకు హెడ్ ఏక్ వస్తుందని చెప్పింది, కళ్ళు తిరిగి పడిపోతాను, ఇవన్నీ రాకుండా ఉండాలంటే స్లోగా చేయాలి. తను చెప్పిన డైట్ కరెక్ట్, బట్ ఏంటంటే ఆ క్విక్గా చేయడం వల్లనే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. ఒక మనిషి అన్హెల్దీ స్టేట్ నుంచి హెల్దీ స్టేట్కి వెళ్ళాలి అంటే తప్పకుండా అడ్డంకులు, హెడ్ ఏక్స్ ఉంటాయి. ఆ హెడ్ ఏక్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని డాక్టర్కి తెలిసి ఉండాలి. కళ్ళు తిరిగి గిడ్డినెస్ వస్తుంది, ఆ గిడ్డినెస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని డాక్టర్కి తెలిసి ఉండాలి. సో వెయిట్ లాస్ జర్నీ అనేది అంత ఈజీ కాదు. నా వెయిట్ కూడా 85 ఉన్నింది, రైట్. 85 నుంచి 57కి వచ్చాను నేను విత్ ఇన్ 6 months. ఆ టైంలో ఎంత కష్టంగా ఉన్నిందంటే, సో నాకు కలలో వచ్చేదన్నమాట రైస్ తిన్నట్టు, వైట్ రైస్ తిన్నట్టు కలలో వచ్చేది. మిస్డ్ ఇట్, యా. అంత కష్టంగా ఉంటుంది. కాకపోతే మీరు అంత కష్టానికి రెడీ అవుతేనే. సో ఆ 6 months మీరు అసలు రైసే తినలేదా? నేను స్లోగా చేంజ్ చేశాను, కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటూ వచ్చారా? 15% చేంజ్. మనకు ఫిట్ ఇన్ 6 ప్రోగ్రాంలో 8 steps ఉంటాయన్నమాట. 8 steps టు హెల్దీ డైట్ అని. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏం చేయాలి, థర్డ్ స్టెప్ ఏం చేయాలి, అట్లా 8 steps వరకు రావడం అనేది ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్. ఈ 8 steps దాటడమే 6 months పడుతుంది ఆన్ అన్ యావరేజ్. ఓకే. సో నిజంగా చాలామంది, మనకు ఒక మూవీ కూడా వచ్చింది అనుష్క గారు చేసింది, తొందరగా తగ్గాలి అని చెప్పి ఏదన్నా మెడికేషన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం, సడన్గా డైట్స్ చేంజ్ చేయడం, సడన్గా హెల్దీ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం డివేట్ అవ్వడం, హెల్దీ లైఫ్ స్టైల్ చేస్తున్నాం అనుకోండి, ఇలాంటి మిస్టేక్స్ చెయ్యకుండా ఉంటే ఒక 6 months కనుక మనం సార్ చెప్పినట్టు అంత ఖచ్చితంగా, అంత పట్టుదలగా, కఠినంగా మనతో మనం ఉండగలిగితే నిజంగా మీరు మళ్ళీ అడగద్దు 6 months చేస్తాము సార్, స్టార్టింగ్లోనే చెప్పారు 6 months చేస్తాం తర్వాత మళ్ళీ తింటామంటే అలా ఉండదు. లైఫ్ లాంగ్ కూడా మనం ఏదైతే హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకున్నామో పాటించాల్సి ఉంటుంది. సో దిస్ పాడ్కాస్ట్ మీకు చాలా యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాము. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.